రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉపవాస ప్రార్థన కుడికిలు 4 రోజు ఉదయకాలపు సెక్షన్లో మరొకసారి మనమందరం ప్రభు సన్నిధిలో ఈ విధంగా కలుసుకుంటాను బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ అందరికి నా వందనాలు. ఒక క్లుప్తమైన విలువైన 2 మాటలు జ్ఞాపం చేసుకొని మనము ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన గడుపుదాం. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న ఒక విలువైన మాట ఏంటంటే, దేవుడు తన ప్రజల్ని ఎన్నుకుంటాడు, తనకిష్టమైన వారిని ఎన్నుకుంటాడు, తనకిష్టమైన పనులు చేయటం కోసం ఎన్నుకుంటాడు. అందుకనే ఉపవాస ప్రార్థనలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయనకిష్టమైన వారిగా జీవించటానికి, ఆయనకిష్టమైన వారు అనేక మంది తయారు అవటం కోసమే ప్రభు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనల్ని ఎన్నుకొని ఇవి జరిగిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రభువుని నా హృదయాంతరంగాల్లో నుంచి ఎంతో స్తుతిస్తూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు ఈ దినం కోసం మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు ఈ దినం కోసం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చిన్న మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామా. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబును, అతని సహోదరుడైన యోహానును అను ధోనిలో తమ వలలో బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. నా వైపు చూడండి. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఈ 12 మందిలో 4 పిలుపు చాలా విలువకరంగా కనపడుతుంది. బైబిల్లో మనకి 4 చాలా, మరి ఇంకా వేరే వాళ్ళు ఉండొచ్చు బహుశా, కానీ పేర్లు పెట్టి ప్రత్యేకంగా ఫలానా పేరు పెట్టి పిలిచిన వాళ్ళల్లో ఆంద్రియ ఒకడు, పేతురు ఒకడు, యోహాను ఒకడు, యాకోబు ఒకడు. దేవునికి స్తోత్రం. ఈ 4 జీవితాల్లో ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. నాకెళ్ళి చూస్తూ జాగ్రత్తగానండి, ఎక్కువ సమయం చెప్పను కాబట్టి మీరు ఆలోచించండి. ఆంద్రియ ఎవరికడ శిష్యుడిగా పనిచేస్తున్నాడు? బాప్తిస్మిచ్చు యోహాను దగ్గర శిష్యుడిగా పనిచేస్తున్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను దగ్గర ఎవరు పనిచేస్తున్నారు? ఆంద్రియ పనిచేస్తా, శిష్యరికం చేస్తా ఉన్నాడు. ఈ యోహాను ఎవరు? పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని గడ్డ లాడించి పాసబోపిస్తూ ఉన్నాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? నా మాటలని మారు మనసు పొందారా సరే, మారు మనసు తగ్గ ఫలము ఫలించారా సరే, లేకపోతే ఇప్పుడే చెట్టు వేరు దగ్గర, చెట్టు మొదల దగ్గర గొడ్డలు పెట్టబడ్డట్టు మీ మెడల మీద గొడ్డలు పెట్టబడింది, జాగ్రత్త అని రోషంగా సవాలు విసురుతూ సాగు చేస్తున్న గొప్ప దైవజనుడు యోహాను, బాప్తిస్మిచ్చు యోహాను. అంత పవర్ఫుల్ మ్యాన్ కాడ పనిచేస్తున్నాడు యోహాను. 100 మంది ఆంద్రియ పనిచేస్తున్నాడు. ఈ ఆంద్రియ 100,000 మంది ప్రజలు యోహాన్ని వెంబడిస్తూ ఉన్నారు. యోహాను అంత గంభీరంగా మాట్లాడుతున్నా భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు అక్కడే తండ్రిని మహింపరుస్తూ తిరుగుతూ ఉన్నాడు. యోహాను అడుగుతున్నాడు, ఇతనే యోహాను అంటాడు, బాప్తిస్మిచ్చు యోహాను, ఇతనే పాప భారం మోసే దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు చూడండి, 1000 మంది వెంబడిస్తున్న దైవజనుడేమో యోహాను, ఒక్కడిగా ఉన్నవాడేమో యేసు ప్రభు. ఈ ఆంద్రియ చూడండి, దేవుని యేసు ప్రభుని చూసేసి యేసు ప్రభు అని వెంబడించేశాడు.
అందుకే యోహాను సువార్త మనం చదువుతాం, మేము మెస్సీని కనుగొన్నాము. ప్రైజ్ ది లార్డ్. నేను కనిపెట్టా, మెస్సీని కనిపెట్టాను, లోక రక్షకుని కనిపెట్టాను, పాప విమోచకుని కనిపెట్టాను, సజీవుని కనిపెట్టాను, నిజమైన దేవుని కనిపెట్టాను. జాగ్రత్తగా వినాలి. నేను చెప్పే మాట ఏంటంటే, జాషువా, దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అయితే మనం ఏం చేయాలి తెలుసమ్మా? ఆయన గుణాతిశయాలు ఎరిగిన వారికి మనం మార్చబడాలి, ఆయన ప్రేమను ఎరిగిన వారిగా మనం మార్చబడాలి, ఆయన త్యాగాన్ని ఎరిగిన వారిగా మనం మార్చబడాలి, ఆయన స్వభావాల్ని ఎరిగిన వారిగా మనం మార్చబడాలి. నేను అమ్మాయిని స్కూల్ని తీసుకొద్దామని చెప్పేసి ఇప్పుడు వెళ్ళాను కదా, ప్రభు నాలో కొన్ని మాటలు పెడుతున్నాడు. ఏంటంటే, యేసయ్య స్తోత్రాలు ఒక పేపర్లో రాసి గోడకు తగిలియాలని, మన సహవాసుల ప్రతి ఒక్కరికి ఇవ్వాలని. యేసయ్య స్తోత్రాలు కాదు, స్తోత్రాలు కాదు, సూత్రములు. ఆయన సూత్రములు ఏంటి, ఆయన నడవడిక ఏంటి? అప్పుడెప్పుడు నేను రక్షించబడే కొత్తల్లో ఒక అబ్బాయిని అడిగాను నేను, అరే నాయనా, మారు మనసు పొందావు నాకంటే ముందు, బాప్తిసం తీసుకున్నావు నాకంటే ముందు పరిచర్లో సేవ చేస్తూ ఉన్నావు, సేవకుల దగ్గర సేవ చేస్తూ ఉన్నావు, వాక్యం చదువుతూ ఉన్నావు, వాడెవడు నేను కొట్టాడని చెప్పేసి అని నువ్వెందుకు తిరిగి వాడిని కొట్టావు? పోలీసు కేసు అయింది, పోలీసులు తీసుకెళ్ళాడు మనవాడిని. వాడిని ఎందుకు నువ్వు కొట్టావు? బైబిల్ ఏం చెప్తుంది? ఒక చెంప కొడితే అట్టుందా బైబిల్లో? అవుందా? చదువు 5వ అధ్యాయం, 5వ అధ్యాయం అలా ఉంది చూడండి. నాకు తెలియదులే, మీరు చదువుంటారు బైబిల్లో. 5వ అధ్యాయము చదవండిలే, తప్పే ఉందమ్మా. 5వ అధ్యాయము 39 వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టేవానికి ఎడమ చెంప దింపము. ఏముంది? మీరేమన్నారు? ఒక చెంప కొడితే ఒక చెంప చూపించాలా? ఏమి కవర్ చేసుకుంటున్నారమ్మా? ఆనని అడిగాను నేను, ఎందుకన్నా మీకు అన్నీ తెలుసు కదా, బైబిల్ ఏం చెప్తుంది అంటే, నాకు బాగా తెలుసు వాక్యము, నా యేసయ్య చెప్పాడు, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపిమని. వాడు ఎడం చెంప మీద కొట్టాడు కాబట్టి వాడు కుడి చెంప మీద నేను కొట్టాను అన్నాడు. నాకు పిత్రపోయింది. వాడు ఎక్కడ కొట్టాడంట? ఎడమ చెంప మీద కొట్టాడు. ఎడమ చెంప మీద కొట్టలేక నేనేం చేశాను? వాడు కుడి చెంప మీద కొట్టా. ఎందుకు? వాడు ఎడం చెంపను చూపిస్తాడని చెప్పేసి అని. వాడు చూపిలా పోయి కేసు పెట్టాడు. యేసయ్య సూత్రాల్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే, యేసయ్య త్యాగాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే చాలా నష్టపోతాం. చేతిలో బైబిల్ ఉన్నా, మారు మనసు పొందినా, రక్షించబడ్డా, నీటి బాప్తిసం తీసుకున్నా, ప్రభు శరీరం తింటున్నా, ప్రభు రక్తం త్రాగుతున్నా, మోకరిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, సహవాసంలో ప్రాణార్పణగా పోయిపడుతున్నా, యేసయ్య సూత్రాల్ని జాగ్రత్తగా తెలుసుకోలేకపోతే అది మనకు నష్టం కలుగజేసింది. ఏమా ఆశని? యేసయ్య సూత్రాలను తెలుసుకోవాలి. ఏం చేశాడంట? వాడు ఎడం చేప మీద కొట్టాడని చెప్పేసి వీడు కుడి చేప మీద కొట్టాడంట తెలివిగా. ఎందుకు? వాడు ఎడం చేప చూపిస్తాడని. వాడు పోయి ఎడం చేప చూపించలే, పోయేసి కేసు పెట్టాడు. ఆ చేప పోలీసులకు చూపించాడు. పోలీసు వచ్చి తీసుకుని పోయాడు మనవాడిని. ఆంధ్రీ మాట్లాడుతున్నాడు, మేము మెస్సీని కనుగొన్నాము. యేసయ్యే మనల్ని కనుగొంటారంటే, ఈ ఆంధ్రియ చూడండి, ఈ నలుగురు జీవితాలు మీకు పరిచయం చేస్తానని చెప్పాను కదా. యేసయ్యేమో మనుషులను కనుగొంటే, యేసయ్యని కనుగొంటాడంట ఈ ఆంధ్రియ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే పేతురు గారి జీవితానికి వచ్చేలేకే, పేతురు గారు తన సొంత పడవలో ధోనిని కడుక్కుంటా కూర్చున్నారంట. రాత్రి మొత్తం వేటకి వెళ్ళాడు, చేపలు పడలా. ఇసుకెత్తిపోయేసేసి కడుక్కుండా కూర్చున్నాడు. యేసుప్రభు చూసేసి, ఏందబ్బాయి సంగతి అన్నాడు. ఏముందయ్యా మ్యాటరు, రాత్రి అంతా చాలా ప్రయాసపడ్డాము, కష్టపడ్డాము, రాత్రి అంతా కష్టపడ్డాము, ఏం ప్రయోజనం లేదు. అవునా, మళ్ళీ కొంచెం ముందుకెళ్ళేసి చేపలు పట్టు, వలై
కొంచెం ముందుకెళ్ళు, అబ్బాయి నిన్నే చెప్తుంది, కొంచెం ముందుకు తీసుకెళ్ళి పడవ. ఏంది నువ్వు మాట్లాడేది? నువ్వెవరివి? వడ్లవాని కుమారుడివి. నేనెవరిని? జాలరు కుమారుణ్ణి. నువ్వు నేల మీద తిరుగుతావు, నేను సముద్రం తిరుగుతాను. చెక్కలు ఎలా పగలగొట్టాలో నీకు తెలుసు, వల ఎక్కడ వేయాలో నాకు తెలుసు అని మాట్లాడాల పేతురు. జాగ్రత్తగా నాలు మీరు అని మాట్లాడాల పేతురు. నువ్వు వడ్లవాని కుమారుడివి, కార్పెంటర్ పని గురించి నీకు తెలుసు. నేను జాలరి కుమారుడిని, వల ఎక్కడ వేయాలో తెలుసు. నీకు కర్రలు పగల కొడతాం తెలుసు, నాకు వల చిమ్మటం తెలుసు. నువ్వు నాకు చెబుతావు అనలా. ఎంత విధేయత చూడండి, ఎంత తగ్గింపు చూడండి. యేసయ్య అనేక మంది ఉంటే బైబిల్ రాసుంటుంది లోకాసువార్తలో, పేతురు పడవ చూసి అక్కడికి వెళ్ళాడంట. పేతురు పడవ చూసి అక్కడికి వెళ్ళాడంట. ఆ పడవలో నష్టం ఉంది. ఆ పడవలో కష్టపడి ఆ కష్టాన్ని అనుభవించలేని స్థితి ఆ పడవలో కనపడుతున్నప్పుడు దేవుడు ఆ పడవను చూసి అక్కడికి వెళ్ళిపోయేసేసి పేతురుతో మాట్లాడుతున్నాడు. ముందుకెళ్ళు, పడవే, వలయ్యి అని చెప్పనగానే వెళ్ళాడు, వలేసాడు. బైబిల్ చెప్తుంది విస్తారమైన పంట, 2 దోణులు నిండిపోయే చేపలు. వాళ్ళ జీవితంలో అలాంటి ఆశీర్వాదం చూడండి. ఇలాంటప్పుడు ఎవరైనా సరే యేసు ప్రభువుని ప్రేమిస్తారా? యేసు ప్రభువుని వెంబడిస్తారా? యేసు ప్రభువుని గౌరవిస్తారా? యేసు ప్రభుని వెంబడిస్తారా? యేసు ప్రభుని ఇష్టపడతారా? యేసు ప్రభుని వెంబడిస్తారా? మీకు అర్థమైందా? గౌరవించడం, ఇష్టపడటం అది వేరే. గౌరవించినా ఇష్టపడినా కానీ లిమిట్లు ఉంటాయి. వెంబడించడం అంటే ఆయనతో సమానంగా వెంబడించడం. ఇన్ని ఆశీర్వాదాలు చూశాడు కదా, ఒక మాటలో ఎంత ఆశీర్వాదం చేసింది పేతురుకి. ఇప్పుడు యేసు ప్రభు మాట గౌరవిస్తూ, పాస్టర్ గారు రండి, కొంచెం బోధకుడా కొంచెం ప్రార్థన చేయి. ఎందుకు? పొద్దున్నే 3 గంటలకు ఫోను, బోధకుడా కొంచెం ప్రార్థన చేయి ఫోన్లో. యేసయ్యకి ఫోన్ అనమాట పేతురు. ఎందుకు పేతురు? అది చేపల పాటికి వెళ్తున్నాం, 3 గంటలకి చేపల పాటికి వెళ్తున్నాం. ఒక ప్రార్థన చేస్తే ఈరోజు మామూలుగా ఉండకూడదు, 3 పడవలు నిండాలి. కాదు అలా కాదు. బైబిల్ చెప్తుంది వెంటనే మోకరించేశాడు. యేసయ్య ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం ఎంతమందినో చూశాను. ఎవరెవరో వచ్చారు, ఎవరెవరో మాట్లాడారు. ఎవరు నా జీవితంలో ఒక మార్పును తీసుకురాలేదు. కానీ ఈయనెవరో వచ్చారు. వడ్లవాడైనప్పటికీ, కార్పెంటర్ పనిచేసుకునే వాడైనప్పటికీ, కర్రలు పగలు కొట్టుకునే వాడైనప్పటికీ, కర్రలు బాగు చేసుకునే వాడైనప్పటికీ నన్ను చూసి వల ముందుకేమన్నాడు, నేను పోయి ముందు వలేసాను, విస్తారమైన పంట పడింది. ఈ నిజంగా గొప్పవాడు. వెంటనే మోకరించి నమస్కారం చేస్తున్నాడు. ఊరేం చేస్తారు అసలు? పెళ్లి పెట్టుకున్నాం, ₹1,00,000 డబ్బులు కావాలి. ఆపరేషన్ చేస్తున్నారు, ఒక ₹50,000 డబ్బులు కావాలి. ఎవరన్నా ₹50,000 అప్పించినోడికి కాలు మీద దండం పెడతారా? మోకరిస్తారు అసలు? ఏం భక్తి అండి పేతురు అసలు. హల్లెలూయా. లోకాసువార్త 5వ అధ్యాయం రాసి ఉంటుంది, నా యేసయ్య ముందు పేతురు మోకరించాడు. దేవుని చేత ఎన్ని మేళ్ళు మనం అనుభవిస్తున్నామో, ఎంత ఆరోగ్యం అనుభవిస్తున్నామో, ఎంత ధనాన్ని, ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నామో, ఎంత క్షేమాన్ని అనుభవిస్తున్నామో, ఎంత ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నామో. యేసయ్య ముందు మోకరించాలంటే చిన్నతనం, 2 నిమిషాలే. ఇందాక పాటలు పాడుతున్నప్పుడు వచ్చిన ఆలోచన వచ్చింది. రేపు నుంచి నేను పాటలు పాడాలని చెప్పేసి బాధపడిపోతున్నారు కదా, ఒక్కళ్ళకే పాటలు పాడడానికి అవకాశం ఇద్దాం. వాళ్ళ స్టామినా చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? మన పరిచర్యలు ఎలా పాటలు పాడాలి? మోకరించి ఒక పాటకు మోకరిస్తారు, కానీ 4 పాటలు పాడమన్నాం అనుకో, ఎక్కడ మోకరిస్తాడు వాడు? అన్న ప్లీజ్ అన్న, నేను బాడలేదన్న, వాళ్ళ చేత పాడిపోయాను అన్న, నీకు దండం పెడతాడన్నా. కుర్చీలో కూర్చొని పాడమని, నుంచొని పాడమన్నావు అనుకో, కుర్చీలో కూర్చొని పాడమన్నా, నుంచొని పాడమన్నా 100 పాటలు పాడతావు. నువ్వు మోకరించి పాటలు పాడమన్నావు అనుకో, నీకు దండం పెడతాను, ఒక్క పాట చాలని అంటావు. యేసయ్య ముందు పేతురు మోకరిస్తున్నాడు.
ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనం ఎందుకు మోకరించాలి? అమ్మాయి సుగిత్ జాషువా ఆశని జగతినమా, మనం ఎందుకు మోకరించాలి తెలుసా? ఎప్పుడైతే దేవుని ఎదుట మనం మోకరిస్తామో యేసయ్య మాటకు లోబడిపోతాం, వాక్యానికి లోబడిపోతాం, వాక్యానికి విధేయత చూపిస్తాం, వాక్యం కోసం ప్రాణార్పణంగా పోయిపడతాం, ఆ వాక్యం కోసం అవసరమైతే ప్రాణం పెట్టేస్తాం. ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఎంత భారమైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఇరుకైనా, కరువైనా, ఖడ్గమైనా, వస్త్రహీనతైనా మోకరించామా? నువ్వు యేసయ్యకు సొంతమని దేశనామలో. పేతురు మోకరించలేదా? చదువమ్మా, శ్రీసేవ బైబిలు చదువు. 5వ అధ్యాయం 8వ వచనం, లోకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడ్డాడు. స్తోత్రం. ఎవరు చేయగలరు ఈ పని? ఎవరు చేయగలరు ఈ పని? ఎవరు చేయగలరండి? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. బాబు మనల్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఎన్నుకున్న దేవుడికి ఎదుట సాష్టాంగ పడగలిగితే, మోకరించగలిగితే నిశ్చయంగా మనం దేవుని సొంతమైపోతాం. దేవుడు చెప్పింది చేసే వరకు మార్చబడిపోతాం. ఇప్పుడు యేసుప్రభు అంటున్నాడు, పేతురు ఎట్టుంది ఆశీర్వాదం? సూపర్ దేవుడా, యేసయ్య సూపరు. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? నీ ఇష్టం, నీ చిత్తము చేయటం నాకు సంతోషకరం. ఏంది? జాషువా మీదకి ఉద్యమం వచ్చింది, ఇంకెవరి మీదకి రాలా. నీ చిత్తము చేయట నాకు సంతోషకరం అనగానే యేసయ్య అన్నాడు, ఇప్పుడు అవునా, వాటిని మూసేయి. సారీ ప్రభు, ఒక్కటి అడగకయ్యా, ఇంకేదైనా సరే, సాయంత్రం టిఫిన్ ఆపేసేసాయి. అయ్యో ఇంకొకసారి ఏమనుకోపక్క, ఒక్కసారి. అక్కడేమో సొదొమ గొమొర్రా కోసం అబ్రహాము అడుగుతున్నాడు, నేను దుమ్ము వంటి వాడిని, 50 మంది ఉంటే క్షమించు, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, బూడిద వంటి వాడిని, 20 మంది ఉంటే క్షమించు. మనమేమో ఆ సాయంత్రం పని మాత్రం ఆపొద్దని చెప్పొద్దయ్యా, ఉదయంకాల పని మాత్రం ఆపొద్దని చెప్పొద్దయ్యా, మధ్యాహ్నం కాల పని మాత్రం ఆపొద్దని చెప్పొద్దయ్యా. మనకి ఏ పని ఆపుదా? రాత్రి 12 గంటల చెప్పయ్యా, ఏదైనా ఉంటే అవకాశం చేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని విడిచిపెట్టమనగానే వాళ్ళని విడిచిపెట్టేసాడు. ఎంత గొప్ప త్యాగం! ఆంద్రియ మెస్సైని కనుగొనని చెప్పన్నాడు. గొప్ప ఆశీర్వాదము ఒక వ్యక్తి ద్వారా పొందుకున్నాక ఆ వ్యక్తిని గౌరవించాలి, ఘనపరచాలి, ఆ వ్యక్తికి అతను ప్రేమించాలి. కానీ ఆ వ్యక్తిని వెంబడించటం, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించటం ఎలా సాధ్యం? పేతురు చేశాడు. నిన్ను నన్ను ప్రభు ఎన్నుకుంటున్నాడు, నిన్ను నన్ను కోరుకుంటున్నాడు ప్రభు, దానికోసం మనం ఏదైనా చేయగలగాలి. అలాగే బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? యోహాను, సమయం లేదు, టక్కున ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను, యాకోబు వాళ్ళిద్దరి జీవితంలో మనం చూసినప్పుడు కనపడుతున్న మాట ఏంటంటే, వాళ్ళ తండ్రి పడవలో, తండ్రి వలలో బాగు చేస్తా, కడుక్కుంటా, శుభ్రపరుస్తున్నారంట. ఎవరి? బైబిల్ చదువుకున్నాక మనం అవసరం లేలే, నాకు చూడండి. ఎవరిది అది? పడవ ఎవరిది? వలలు ఎవరి? వల్ల తండ్రిదే, పడవ తండ్రిదే. ఆ మాట ఎందుకు చెప్పారు? ఇప్పుడు మైకులో ఉన్నాడు, ఆ కారు ఎవరిదంటే ఏం చెప్తాడు? మనది అంటాడు. తను సంపాదించడం ప్రారంభించినప్పుడు తనకంటూ ఒక సపరేట్ ఫ్యామిలీ అయిపోయినాక ఆ కారు మా నాంది, ఈ కారు నాది అని చెప్తాడు. ఆ బండి మా నాంది, ఈ బండి నాది అంటాడు. ఆ ఇల్లు మా నాన్న సంపాదించాడు, ఈ ఇల్లు నేను సంపాదించని చెప్తాడు. అంటే పూర్తిగా యాకోబు, యోహానులు తండ్రి స్వాధీనంలో ఉండిపోయారు, తండ్రి మాటకి లోబడిపోయి ఉండిపోయారు, తండ్రి చెప్పిన పని చేయటానికి పూర్ణ మనసుతో అంగీకరిస్తున్నారు యోహాను, యాకోబులు. యేసు ప్రభు వాళ్ళని చూశాడు. భూలోకంలో తండ్రి పని ఇంత బాగా చేస్తున్నారు మీరు, పరలోకపు తండ్రి పని ఇంకెంత నువ్వు బాగా చేస్తావో,
యోహాను యాకోబు రమ్మని చెప్పాడంట. అక్కడ చెప్తున్న మాటలు తెలుసా? తండ్రి యొక్క పడవని, తండ్రి యొక్క వలల్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాడంట. నేను ఇండిపెండెంట్గా ఉన్నాను, నేను వెళ్ళిపోవచ్చు. జాషువా కుదిరిద్దా? మైకిల్ కుదిరిద్దా? మమ్మీ పర్మిషన్ తీసుకోవాలి, డాడీ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ పర్మిషన్ తీసుకోవాలి, 2 రోజులు ప్రార్థన పెట్టుకోవాలి, ఇంట్లో కొత్త గుడికి పెట్టుకోవాలి, అప్పుడు బయలుదేరాలి. అవేమి లేవు. నువ్వెంతమందికి సాక్షిగా ఉంటున్నావు? నీ జీవితాన్ని ఎంతమందికి సాక్షిగా చూపించగలుగుతున్నావు? దేవుని మాటకి ఎంతగా నువ్వు లోబడగలుగుతున్నావు? దేవుని మాటకి లోబడే తరం ఎక్కడ కనపడుతుంది? దేవుని సేవకులకు లోబడే ఆ తరం ఎక్కడ కనపడుతుంది? దేవుని కోసం త్యాగపూర్తమైన జీవితం చేసేవాళ్ళు ఎక్కడ కనపడుతూ ఉన్నారు? అంత మాత్రమే కదండి, నిన్న మనం ధ్యానం చేసుకున్నట్లు పద్మాసు దీవులో యోహాను వేయబడ్డాడు. పాములు కొడతాయి అన్న భయం లేదు, తేలు కొడతాయి అన్న భయం లేదు. ఏం భయం ఉంది ఆయనకి? ఏం భయం ఉంది? ఏమా? గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక. సంఘములో నులివెచ్చిన స్థితి ఉందని కుమిలిపోతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. యేసయ్యా, యేసయ్యా, ఈ సంఘంలో అయ్యా నులివెచ్చని స్థితి ఉందయ్యా, నులివెచ్చని స్థితి ఉందయ్యా. మేము ధనవంతులు అనుకుంటున్నాం కానీ అయ్యా వాళ్ళు ధనవంతులు కాదు నాయన. మేము బాగున్నాం అనుకుంటున్నారు, భక్తి పరులు అనుకుంటున్నారు, వాళ్ళు భక్తి పరులు కాదు నాయన అని చెబుతూ సంఘములో ఉన్న లోపాలని జ్ఞాపం చేసుకుంటూ కుమిలిపోతూ ఉన్నాడండి. పాములు కొడతాయన్న భయం లేదు, తేళ్లు కొడతాయన్న భయం లేదు, సింహాలు తింటాయన్న భయం లేదు. అతని శరీరం పైన, అతని బలహీనతల పైన, అతని ముసలితనం పైన అతనికి భయం లేదు. కానీ తన ఆశ, ఆకాంక్ష ఒకటే, సంఘం నులివెచ్చని స్థితిలో ఉండిపోయింది. పన్నెండు మంది అపోస్తలుల్లో మొట్టమొదటి హతసాక్షి ఎవరు? యాకోబు గారు. ఏం కృపండి! తండ్రి పడవని విడిచిపెడతాం గొప్ప విషయమే, తండ్రి వలని విడిచిపెడతాం గొప్ప విషయమే. సొంత ప్రాణాన్ని ఎలా విడిచిపెట్టగలం? ఆ ప్రాణము ఒక వ్యక్తిని చంపో, ఒక అమ్మాయిని పాడు చేసో, దోషుల మాటలు పలుకో, అన్యాయంగా ఒకళ్ళ స్థలం లాక్కోనో, ఒకళ్ళ పొలం లాక్కోనో, ఒకళ్ళని మోసం చేసో, అనకూడని మాటలు, చేయకూడని పనులు చేసో ఆ ప్రాణం అర్పిస్తే ఆ మరణానికి ఇల్లు లేకుండా పోయిద్దాం. కానీ ఏమీ చేయకుండా మంచి కార్యాలు మాత్రమే చేసినందుకు అది దేవ దోషణగా ప్రకటించబడుతూ నుంచున్న వాడిని కత్తిబెట్టి నరికించేశారండి యాకోబు. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఏ విషయాల్లో ఎలా మనం ఉండాలని ఆశపడుతున్నాం? నలుగురు జీవితాల్లో ఇంత అద్భుతంగా ఉంటే 12 మంది జీవితాలు మనం ధ్యానం చేస్తే ఇంకెంత గంభీరంగా ఉంటుందో. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన